అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఆఫీసర్ గా రిటైర్ అయిన తర్వాత తనకెంతో ఇష్టమైన యాక్టింగ్ లో సక్సెస్ కొట్టారు బలగం మురళీధర్ గౌడ్ గారు. ఇన్నేళ్లకు ఆల్రెడీ ఇంటికి వస్తే ఎట్లా మసులుకోవడం ఇంకా పోరని తెలిసినంత ఈ బేకార్ గాలకు తెలియదు. ఇట్లా మర్యాద లేని వాళ్ళ ఇంట్లో ఉంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. తెలంగాణ యాస భాష అన్ని కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది మొత్తానికి మోతెవరి లవ్ స్టోరీ టీజర్ కూడా చూడడానికి. తెలంగాణలో పక్కా పల్లెటూర్లలో ఏ విధంగా మాట్లాడుకుంటారో అదాన్ని మేము అక్కడ ప్రస్ఫుటంగా మేము చెప్పగలిగాం. హైదరాబాద్లో 5 గుంటల బిత్తుకంత జాగ కోసం గత్తర్ లేపింది. బ్రీఫ్ గా మాకు ఆ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పండి. నేను బొంగుల సత్తయ్యని, వాడు బొంగుల నరసింగ్ యాదవ్, మాది బొంగుల వంశం. ఆ బొంగుల వంశం తీయాలి అనకండి. కొంత బలగంకి ఏమైనా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంటుందా? బలగం గురించి మాట్లాడుకోకుండా ఉండడం అనేది కుదరని పని. అది అంత హార్ట్ టచింగ్, సెన్సేషనల్. కాబట్టి బలగం ఎప్పుడు బలగమే. అది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ మనవడు బుల్రాజు, మీరు అద్భుతమైన కామెడీ పండించారు. బుల్రాజును మళ్ళీ కలిసారా? నేను ఫస్ట్ రోజు చూడగానే వీడు తేడా ఉన్నాను అనుకున్నాను. ఏట్రా పిన్నొచ్చింది, పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. రిలీజ్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ కనిపించాడు. ఒకసారి మాత్రం ఒక యాడ్ ఫిల్మ్ లో కలిసి చేశాము. రిటైర్ అయిన తర్వాత చాలా మంది ఆ రిటైర్మెంట్ డబ్బులతో హాయిగా ఫ్రీ టైంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ మీకు ఎక్కడో లోపల మిగిలిపోయింది, నేను సాధించాల్సింది ఉంది అని. నాకు ఇప్పటికీ ఉంది మేడం. ఇంకా నా గమ్యం ఇంకా ఉంది. నాకు అవకాశం దేవుడు ఇవ్వాలి, నాకు ఆ శక్తిని ఇవ్వాలి అనేది ఉన్నది. నాకు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి బాధ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఎవరైనా రిటైర్ అయిన తర్వాత కృష్ణారామ అంటూ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత తనకెంతో ఇష్టమైన యాక్టింగ్లో సక్సెస్ కొట్టారు బలగం మురళీధర్ గౌడ్ గారు. అసలు ఆయన పేరు చెప్పగానే మనకి బలగం సినిమా గుర్తొస్తుంది, సంక్రాంతికి వస్తున్నాం గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ లిస్ట్లో మోతెవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ యాడ్ అయింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మురళి గారు. ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ఫుల్ జర్నీతో పాటు ఇన్స్పైరింగ్ ప్రయాణం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్కారం అండి. మోతెవరి లవ్ స్టోరీతో మళ్ళీ ఇంకొక విజయాన్ని అందుకున్నారు. ఎవరి నోట విన్నా కూడా ఈ వెబ్ సిరీస్ గురించే వినిపిస్తుంది. ఈ స్టోరీని చూడని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా బ్రీఫ్గా చెప్పండి. అలాగే అందులో మీ పాత్ర ఏంటి? చాలా సంతోషంగా ఉంది. మోతెవరి లవ్ స్టోరీ మేము అనుకున్నాము సినిమా, వెబ్ సిరీస్ హిట్ అవుతుందని మాకు ముందు నుంచి మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే రిపోర్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి. అంటే ఈ మోతెవరి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్లో నాకు క్యారెక్టర్ రావడానికి పూర్వము అనిల్ గీలా ఈ మై విలేజ్ షో చేస్తుంటారు కదా వాళ్ళు, గంగవ్వ, అంజిమామ వాళ్ళ టీం ఉంది ఒకటి. ఈ అనిల్ గీలా అనే అబ్బాయి ఒక సినిమాలో నేను అతను ఒకే ఇంట్లో నేను యజమాని అనే పని మనిషిగా చేస్తున్నాం. ఆ సినిమా పేరు సంతాన ప్రాప్తి చేస్తే, అది బహుశా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటాను. సెప్టెంబర్ అక్టోబర్లో రిలీజ్ అవ్వచ్చు. దాంట్లో అతను పనిచేస్తున్న సందర్భంగా నేను అతను గుర్తుపట్టలేదు యాక్చువల్గా. అనిల్ గీలా అంటే అప్పటికే అతను పాపులర్ యూట్యూబర్ అట, నాకు తెలియదు. ఒక 2 days వెళ్ళిన తర్వాత నేను మేనేజర్ని అడిగాను, ఎవరబ్బాయి అబ్బాయి అని చెప్పేసి అడిగితే, అదేంటి సార్ మీకు తెలియదు అవుతాను, అనిల్ గీలా అని మంచి యూట్యూబరు, పాపులర్ యూట్యూబరు అది అంటే. అప్పుడు పరిచయం చేసుకుని తర్వాత కొంచెం సాన్నిధ్యం పెరిగింది మా ఇద్దరి మధ్య. ఒక 10-15 రోజులు కలిసి పనిచేశాం మేము. అతను పని మనిషి క్యారెక్టర్, నేను ఆ ఇంటి యజమాని క్యారెక్టర్. దాంట్లో నేను హీరోయిన్ ఫాదర్ని. కానీ ఒక షూటింగ్ డే రోజున, సార్ నాకు వచ్చిన ఫేవర్ చేయాలి మీరు అని అడిగాడు ఆయన. ఏముంటుంది ఆయనకు ఫేవర్ అనుకుని, సరే చెప్పు అనిల్ ఏమిటి అని చెప్పేసి అంటే, సార్ మేము చిన్న ప్రయాణం మొదలైంది సార్ మాది. మేము ఎక్కడో మారుమూల పల్లెటూరు, అట్టట మేము కొంతమందిని కలిసి పోగైపోయి మేము ఒక టీం లాగా ఏర్పడ్డాము. వెబ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం. యూట్యూబ్ స్టార్ట్ చేసినాం సార్. మాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఈ మధ్యన మా బిజినెస్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాము, విస్తరించుకున్నాము. దాంట్లో భాగంగా ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఒక మెట్టు ఎక్కుదామనే ఆలోచనతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. దానికి రకరకాల వ్యక్తులు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. ZEE5 అనుకుంటున్నాము. మంచి స్టోరీ సార్. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టరు, 2 అన్నదమ్ములు ఉంటారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ అన్న క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము. మీరు దయచేసి ఆ క్యారెక్టర్ చేయాలి సార్ అన్నారు ఆయన. అంటే చేద్దాము, తప్పకుండా చేద్దాము అనిల్, నో ప్రాబ్లం అన్నాను. ఆ విధంగా నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా ఆయనకి ఆ తర్వాత వాళ్ళు ఆ సినిమా అయిపోయేలోపే, ఆ సినిమా షూటింగ్ అయిపోయేలోపే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఏకంగా షూటింగ్ మొదలు పెడుతున్నాం సార్, ఇది క్యారెక్టర్ ఇట్లా అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పాను. ఆ విధంగా నాకు దాంట్లో 2 అన్నదమ్ముల్లో అన్న క్యారెక్టర్ నాకు వచ్చింది. నా తమ్ముడు క్యారెక్టర్ ఎప్పుడైతే RS నందా వేశాడో, అతన్ని రాగ సదానందన్ ఏదో అంటుంటారు, సదన్న అంటారు. ఆ సదన్న క్యారెక్టర్ యాక్చువల్గా దానికన్నా ముందు వేరే వాళ్ళని చూశారు. వేరే ఒక 2, 3, 4, 5 చూశారు. రకరకాల
ఆర్టిస్టులను చూశారు. అయితే సినిమాల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, నాటకాల్లో కానీ, సీరియల్స్లో కానీ ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ వేయాలి అని అంటే అది అతనికి ప్రాప్తం ఉంటే, ఆ పాత్ర అతనికి రాసిపెట్టి ఉంటేనే అది జరుగుతుంది. మనం ఏదో సినిమాలో అన్నట్టు ఎన్నేనో అనుకున్నవన్నీ జరగవు కదా అన్నట్టుగా అట్లా అది తిరిగి ఆర్ఎస్ నందాకు వచ్చింది క్యారెక్టర్. అది నా తమ్ముడి క్యారెక్టర్ అతను వేసాడు. అతను కూడా చాలా బాగా చేశాడు. తెలంగాణ యాస భాష అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, సంస్కృతి సంప్రదాయాలు, మన ఊళ్ళు పల్లెలు. చాలా బాగుంది మొత్తానికి మోతెవరి లవ్ స్టోరీ టీజర్ కూడా చూడడానికి. మూలల్లోకి వెళ్ళిపోయాం మేము, మరీ మూలల్లోకి వెళ్ళిపోయి తెలంగాణలో పక్కా పల్లెటూర్లలో ఏ విధంగా మాట్లాడుకుంటారో అదాన్ని మేము అక్కడ ప్రస్ఫుటంగా మేము చెప్పగలిగాం. వాళ్ళు కోరుకున్నది కూడా అదే. డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ శివ బుర్రాని అతను కానీ, అనిల్ గీలా కానీ అంతా వాళ్ళ టీమే. రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఇదంతా వాళ్ళే అనుకుంటుంటారు. వాళ్ళు అనుకున్నది కూడా అదే, జరిగింది కూడా అదే. అన్ని పాత్రలు, అన్ని పాత్రధారులు చాలా బాగా చేయటం వల్లనే, సమిష్టి కృషి వల్లనే ఈ రోజున మోతెవరి లవ్ స్టోరీ ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్గా నడుస్తుంది. బ్రీఫ్గా మాకు ఆ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పండి. చూడలేదా ఇంకా మీరు? చూడండి, వెబ్ సిరీస్ జస్ట్ 7 ఎపిసోడ్సే ఉన్నది. అది అంటే ఒక పెద్ద ఆయన ఒక ఆమెకు ఉన్నటువంటి అనుబంధంతో కొంత ల్యాండ్ ఆమె పేరు మీద రాసేసి అతను వెళ్ళిపోతాడు. అతనికి 2 కొడుకులు, నేను నా తమ్ముడు, వాడు సదానంద. మేమిద్దరము ఊర్లో అంటే మా ఫాదరే మోతెవరి లవ్ స్టోరీ అంటే మా ఫాదర్ది. అది చనిపోయిన మా నాన్నగారి పరశురాములని, బొంగుల పరశురాములని పేరు వినరా? బొంగుల పరశురాములు. నేను బొంగుల సత్తయ్య అని, వాడు బొంగుల నరసింగ్ యాదవ్. మాది బొంగుల వంశం. మీరు ఆ బొంగుల వంశం తీయాలని అనకండి, మా వంశమే బొంగుల వంశం. ఆ విధంగా మేము ఉన్న సందర్భంగా అయితే మేము మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన అక్కడక్కడ కొన్ని దాన ధర్మాలు చేసిపోయాడు. ఎందుకంటే మోతవరి కదా, వాటిని అన్నింటినీ మళ్ళీ మేము మాకు అనుకూలంగా మార్చుకొని రావడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఒక 5 గుంటల స్థలం హైదరాబాదులో ఆయన పేరు మీద ఉన్నట్టుగా మాకు సిస్టంలో తెలుస్తుంది. అది ఎవరి పేరు మీద కావాలి అని చెప్పేసి చెప్తే ఈ నక్క హనుమవ్వ అనే ఆమె పేరు వస్తుంది. అసలు ఈ నక్క హనుమవ్వ ఎవరు, బొంగుల పరశురాముల మహారాజ్ ఆమెకు ఎందుకు రాసిచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథ. నాకు ఒక కూతురు, ఆ అమ్మాయి హీరోయిన్. ఈ హీరోయిన్ వీడు ఈ పర్షిగాడు ఎవడైతే ఉన్నాడో దాన్ని వేసింది అనిల్ గీలా. ఆ పర్షి క్యారెక్టర్ అయితే ఉన్నదో అక్కడ హనుమవ్వ కూతురు కొడుకు. ఇట్లా వరుసలు కూడా కలిసి అనుకోకుండా కొన్ని. అంతకుముందు వీళ్ళు లవ్లో పడతారు ఇద్దరు, మా అమ్మాయి ఆ అబ్బాయి పర్షి, ఇద్దరు ప్రేమలో ఉంటారు. కానీ ఈ వరుసలు మాకు తెలియవు. మేము ఆమె దగ్గరికి ఆ స్థలాన్ని మా పేరు మీద రాయించుకోవాలనే వెళ్ళే సందర్భంలో మాకు తెలిసింది ఏమిటంటే ఆ అబ్బాయి అమ్మాయి కొడుకు కాబట్టి నా కూతురుని ఇస్తే కూడా దానికి వరుస అవుతుంది అనే దాని మీద నేను కొంచెం మొగ్గు చూపటము. ఆ మొగ్గు చూపటంలో మా తమ్ముడు నాకు కొంచెము నా వ్యవహారం తేడాగా అనిపించి ఆయన కొంచెం బాధపడటము, కొంచెం మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటము, ఆయన నా నుంచి కొంచెం దూరం కావడము, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అతను హాజరు కాకపోవడము. ఆ తర్వాత వీడు వెళ్ళిన ఏదైతే స్థలం హైదరాబాద్లోనో మేము అనుకున్నంత బంగారు భూమి ఏం కాదు అది. అదొక చెరువు, ఒక గుంట అన్న సంగతి మాకు తెలిసి బిత్తరపోవటము. ఆ తర్వాత మలుపులు తిరిగి అది మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి స్థలంగా రూపొంది చెందడము. మేము అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడము. మధ్యలో మా మేనల్లుడు కూడా వస్తాడు. మా చెల్లెలు ఉంటుంది ఒక ఆమె. మా చెల్లెలు వచ్చేసి అన్న నా కొడుకు నీ కూతురు ఇవ్వమని చెప్పేసి ఆమె అడగటము. సరే అని చెప్పేసి నేను దాన్ని ఒప్పుకున్నట్టు చేయడము, ఇవన్నీ రకరకాల మెలికలు తిరిగి కథ మలుపులు తిరిగి చివరికి కథ సుఖాంతం అవుతుంది. మోతెవరి లవ్ స్టోరీ అనేది కామెడీ అలాగే డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, పంతాలు పట్టింపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత బలగంకి ఏమైనా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. లేదండి, దాని దారి వేరు దీని దారి వేరు. బలగమే మోతెవరి దానికి సంబంధమే లేదు. అంటే అక్కడ కూడా సిస్టర్ సెంటిమెంట్, ఇక్కడ ఒక సిస్టర్ సెంటిమెంట్, అసలు సాయబే లేదు, అటువంటి ఆ పొలికే లేదు అసలు మీరు అంటుంటే ఇప్పుడు నాకు అవునా అదేందో అనుకుంటున్నా కానీ అసలు బలగానికి ఇది. కాకపోతే మేము కాస్టింగ్ అది ఉన్నాము. ఇప్పుడు బలగంలో చేసిన ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు మేము దాంట్లో పనిచేసాం కాబట్టి బహుశా ఆ వాసన కనుక దానికి అనిపించిందేమో కానీ అది అటువంటిది ఏం లేదు. అది వేరు ఇది వేరు.
టీజర్లో పెద్ద ఆయన డైలాగ్ సూపర్ అసలు, చచ్చి నీ కడుపున పుడతా అంటే ఎంత హ్యూమరిక్గా ఉంది అసలు ఆ సెంటెన్స్. అక్కడే అర్థమైపోతుంది ఎంత న్యాచురల్గా తీశారు అని. మొత్తానికి ఈ వెబ్ సిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాచురల్ స్టార్స్, మీకు ఎవరికి కూడా నటించాల్సిన అవసరం లేనట్టుంది, చాలా ఈజీగా చేసేసినట్టున్నారు ఈ క్యారెక్టర్స్ కూడా. అంటే వాళ్ళందరూ యూట్యూబర్స్, దాంట్లో చాలా వరకు ఈ అనిల్ గీలా వీళ్ళు యూట్యూబ్ రన్ చేస్తున్నారు కదా, వాళ్ళతో ఆర్ఎస్ నందా కూడా యూట్యూబరే. దాంట్లో కొంతమంది దాదాపుగా 5-6 ఆర్టిస్టులు యూట్యూబర్సే. ఆడామగ తేడా లేకుండా అందరూ ఇప్పుడు యూట్యూబ్లో నడుపుతున్నారు కాబట్టి కొంతమంది లేడీస్ కూడా దాంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. వివిధ పాత్రలకు వచ్చినారు వాళ్ళు కూడా యూట్యూబర్స్ అని. అడిగాను కూడా, ఎవరు వీళ్ళు కొత్త కనపడుతున్నారు, ఎప్పుడు లేదు మరి బాగానే చేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళంతా యూట్యూబర్ సార్, ఈ ఏరియాలో అంత పాపులర్ వీళ్ళు అంతా, మనకు తెలియదు వాళ్ళు. ఇప్పుడు కరీంనగర్ ఏరియాకి ఆ సిద్దిపేట దగ్గర చేసాము ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్. సిద్దిపేట దగ్గర బద్దిపడ కానీ, సిద్ధన్నపేట, బద్దిపడగా, ఇంకో ఊరు ఏదో ఉన్నది, ఈ 3-4 గ్రామాల్లో ఆ లొకేషన్స్ అన్నమాట. ఆ ఏరియాలో వాళ్ళు యూట్యూబ్ నడుపుకుంటున్నారు లోకల్లో, మనకు తెలియదు. కానీ అక్కడ ఆ ఏరియాలో, లోకల్ ఏరియాలో వాళ్ళు బాగా పాపులర్. బలగంలో ఇంటి అల్లుడుగా అసలు పంతాలు పట్టింపులతో ఎంత చక్కగా చేశారు. ఆ నల్లిబొక్క పంచాయతీ ఎప్పుడైనా మీ జీవితంలో ఎదురైందా? అది నల్లిబొక్క పంచాయతీ కాదండి. అక్కడ చాలా మంది అట్లే అనుకుంటారు నల్లిబొక్క అని, కానీ విషయం నల్లిబొక్క కాదు. ఆ స్థానంలో ఇంకేదున్నా అంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మరి ఇళ్లలో ఖచ్చితంగా ఇప్పుడు బలగం రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇప్పుడు మనం బలగం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా 30 సంవత్సరాలైనా బలగం గురించి మాట్లాడుకుంటాం. బలగం గురించి మాట్లాడుకోకుండా ఉండడం అనేది కుదరని పని. అది అంత హార్ట్ టచింగు, అంత సెన్సేషనల్. కాబట్టి బలగం ఎప్పుడు బలగమే. అది బలగంకు తిరుగులేదు. బలగం సినిమా నా భూతో నా భవిష్యత్తు. ఇది ఎవరు అన్నా ఎవరు అనుకోకపోయినా నా మాట ఏంటంటే, ఇంతకుముందు లేదు, అటువంటి సినిమా ఇక ముందు రాదు. నోటెడ్ అండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనసు చెప్తున్నది, ఇంతకుముందు అటువంటి సినిమా లేదు, ఇక ముందు అటువంటి సినిమా రాదు. మళ్ళీ ఎల్లమ్మ తీస్తున్నారు కదా వేణుగారు, ఏమన్నా మళ్ళీ మీకు అవకాశం వచ్చిందా? నాకు ఐడియా లేదండి. ఎల్లమ్మ గారు నాకు ఐడియా లేదు. ఎల్లమ్మ తీయటం ఖాయము. ఎల్లమ్మకు ఆయన వేణుగారు సిద్ధమవుతున్నారు. అంటే వేణుగారి, మా తమ్ముడు వేణుగారి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే, పాత్రధారిని చూడడు అతను, పాత్ర చూస్తాడు. ఆయన సక్సెస్ కారణం అదే అని నేను అనుకుంటాను. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ నా ఒపీనియన్సే, కేవలం నా అభిప్రాయము, నా మనసులోని మాటలు. అవి అందరికీ నచ్చాలని లేదు కదా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. చెప్పడానికి వచ్చాడా అని అనుకునే వాళ్ళు ఉంటారు, కరెక్ట్గా చెప్పాడు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే వేణు అలాంటి దర్శకులే ఇంకొకరు ఉన్నారు. నేను పేరు చెప్పాను, ఎందుకంటే పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి. ఉత్తమోత్తమ దర్శకుడు. ఆయన తీసిన ఏ సినిమా ఫెయిల్ కాలేదు. కారణం ఇదే. మీరు నా పక్కనే ఉన్నా కూడా, అంటే నేను ఆ డైరెక్టర్ని నేనైతే, మీరు నా పక్కన ఉన్నా కూడా, మీరు నాకు ఎంత కావాల్సిన వాళ్ళే అయినా కూడా, ఆ పాత్రకు మీరు సూటు కాకపోతే మీకు క్వశ్చన్ లేదు, మీరు మళ్ళీ తీసుకునే సమస్య లేదు. మీరు నాకు పరిచయం లేకపోయినా, మీ ఫోటో నా దగ్గరికి వస్తేనో, లేక మిమ్మల్ని నేను ఎక్కడైనా చూస్తేనో, నా పాత్రకు మీరు కనెక్ట్ అవుతున్నారంటే, మీరు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చుకుంటాం. అది కావాలి, అది కావాలి దర్శకుడికి. ఎస్, అది కావాలి. ఇప్పుడు వేణుగారు వెళ్తున్న సిస్టంలో ఏమిటంటే, ఆయన పాత్రధారిని ఎప్పుడు చూడాడు. ఆయన పాత్రను చూస్తాడు, ఆ పాత్రకు ఎవరైతే సరిపోతారు. పాత్రధారి కోసం పాత్ర సృష్టిస్తాడని నేను అనుకోను. ఆయన ఒక పాత్రను క్రియేట్ చేసుకుంటాడు, ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు, అదే ఆయన సక్సెస్. బలగంలో జరిగింది అదే. ఎంతోమందిని ఆడిషన్ చేశాడు. ఒకానొక దశలో ఒక దగ్గర ఫిక్స్ అయిపోయాడు. ఒక క్యారెక్టర్కి ఒకతనే ఫిక్స్ అయిపోయాడు. ఆయనకు షూటింగ్ డేట్ దగ్గరికి వస్తుంది, ఆర్టిస్ట్ ఏమో దొరకట్లేదు ఆ క్యారెక్టర్కి, అది మెయిన్ క్యారెక్టరు. చివరికి ఎట్టకేలకు ఆయన కాంప్రమైజ్ అయ్యి తప్పని పరిస్థితిలో ఒక అతను పెట్టుకున్నాడు. కానీ మనస్ఫూర్తిగా అతనికి లేదు. లక్కీగా ఆయన అదృష్టం బాగుంది, ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ దొరికాడు. దానికి ఈ అంతకుముందు ఉన్న అతన్ని కాదనుకొని అతన్ని తీసుకున్నాడు. అట్లా ఉంటుందన్నమాట. బలగంలో తెలంగాణ యాసలో ఎంత చక్కగా అదరగొట్టారో, మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? అసలు ఆ గోదావరి స్లాంగ్ని వంట పట్టించుకోవడం, అంత అందంగా మాట్లాడడం సాధ్యమయ్యే పని కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. దాంట్లో అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే తెలంగాణ యాసలో ఇంత చక్కగా మాట్లాడిన మిమ్మల్ని మళ్ళీ ఆ పాత్రకు తీసుకోవడం అంటే కూడా మీరు న్యాయం చేస్తారని ఎంత నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది? అయితే ఇప్పటి పరిస్థితుల్లో, స్టాండర్డ్స్ లేని పరిస్థితుల్లో
అవగాహన రాహిత్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో, క్రమశిక్షణ లేని పరిస్థితుల్లో, బాధ్యత లేని పరిస్థితుల్లో చాలామంది వ్యవహరిస్తున్న ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పటం వల్ల వక్రీకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా భావనని, నా మనసులోని మాటని. బలగం సినిమాలో ఇప్పుడు మీరు అన్న విధంగా చేసిన, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మీరన్న గొప్పగా చేసిన దానికి కారకులు నన్ను నమ్మిన వాళ్ళు, నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. వాళ్ళు నమ్మారు. ఒకానొక సందర్భంలో వద్దు అనుకుంటే కూడా వాళ్ళ నమ్మకం ఉండని అని చెప్పేసి అనటం వల్లనే నేను బలగంలో కానీ సంక్రాంతికి వస్తున్నాలో కానీ ఉన్నాను. దానికి కారణం ఎవరైతే నాకు ప్రాణం పోయాలని అనుకున్నారో వాళ్ళే. అందుకే వాళ్ళకు నేను సర్వదా కృతజ్ఞుడు. పేర్లు చెప్పకూడదు మేడం, ఎందుకంటే నా మనసులో ఉన్నది అది. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎవరు చెప్తున్నాను. అర్థమైతే మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే కొన్ని పాత్రలు కొంతమంది దేవుడు వరం ఇస్తాడు మేడం, అందరికి ఇస్తాడు వరం. దేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడు, మనిషి రూపంలో వచ్చి వరం ఇస్తాడు. ఇప్పుడు బలగం సినిమా నాకు ఒక వరం అంటే ఒక వ్యక్తి ద్వారా నాకు ఆ బలగంలో అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాంలో నాకు ఒక వరం దొరికింది అని అంటే ఒక వ్యక్తి వల్ల నాకు ఆ వరం వచ్చింది. వాళ్ళే దైవం కదా. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక మురళీధర్ ఎక్కడ ఉన్న ఒక మురళీధర్ గౌడే కావాలని పట్టుబట్టడానికి కారణం ఏమిటి? వాళ్ళకు నాకున్న సంబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి పరిచయం ఏమిటి? జీరో మేడం. నన్ను నమ్మారు. అంటే ఒక దర్శకుడు ఒక వ్యక్తిని అనుకుంటే, ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలు తీస్తున్నాం మేడం. ఇప్పుడు నేను కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. కొన్ని సినిమాలు పోతున్నాయి, నేను వదులుకోవట్లేదండి. కొన్ని సినిమాలు నేను వదులుకోవట్లేదు. నేను ఈ సినిమాని ఎప్పుడు వదులుకోను మేడం. నేను ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నాను. నాకు వచ్చిన ఆఫర్ నేను ఎప్పుడు వదులుకోను. రకరకాల కారణాల చేత వేరే వాళ్ళు దానికి లోబడి లేదా దానికి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను కాకుండా వేరేలో తీసుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాకు నన్ను అడిగారు, డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ సినిమా వదులుకోను. నాకు వచ్చిన సినిమా ఏదైనా నేను వదులుకోను. వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ వల్ల అనుకోండి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఒత్తిళ్ళ వల్ల అనుకోండి. ఎందుకు లేండి సార్ మురళీధర్ గారు ఎవరు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్కు ఒక వ్యక్తిని అనుకుంటే ఆ క్యారెక్టర్కు అతన్ని అనుకోవటం కరెక్టు, అతన్ని తీసుకోవడం కరెక్టు, ఎవరైనా సరే. ఎందుకంటే దర్శకుడు అనుకుంటున్నది వేరు ఉంటుంది, రచయిత అనుకున్నది వేరు ఉంటుంది. దాన్ని నిలబెట్టగలిగే వాళ్ళు, దానికి ప్రాణం పోయగలిగే వాళ్ళు అవసరం. ఒక మహానటుడు ఉంటాడు, ఆ మహానటుడు కావాలనుకుంటే ఆ మహానటుడిని పెట్టుకోవాలి. అతను 1 కోటి అడుగుతున్నాడా, 10 కోట్లు అడుగుతున్నాడా, రూపాయి అడుగుతున్నాడా, కాలు గడుపులు పట్టుకునో, బతిమాలుకునో, బామాలుకునో, బుజ్జగించో, నచ్చజెప్పో, ఏదో చేసేసి అతన్ని కన్విన్స్ చేసుకుంటే నీవు సక్సెస్ నీవు నీ కథకి న్యాయం చేకూర్చిన వాడివి అవుతున్నది నా అభిప్రాయం. అంటే బడ్జెట్ వల్ల అనుకోండి, కొన్ని కారణాల వల్ల అనుకోండి, కొన్ని సినిమాలు పోతున్నాయి. అయినా ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, కథలో భాగమైనటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఒక కథకు మూలమైనటువంటి క్యారెక్టర్సే ఇప్పుడు వస్తున్నాయి. ఫాదర్ క్యారెక్టర్స్ నుంచి కూడా నన్ను తప్పిస్తున్నారు. వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి, వేరే గెటప్స్ వస్తున్నాయి. ఒక సినిమాలో ఇప్పుడు నేను ఒక భూత మాంత్రికుడిగా చేస్తున్నాను, ఒక సినిమాలో క్రిస్టియన్ ఫాదర్గా చేస్తున్నాను, ఒక సినిమాలో ఒక ఊరిలో అమాయకమైనటువంటి ఒక గ్రామీణుడిగా చేస్తున్నాను. ఇవన్నీ విభిన్నమైన పాత్రలే. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయితే మీకు తెర మీద ఈ రిలీజ్ అయ్యే సినిమాల్లో 10 సినిమాల్లో నేనే కనపడతాను మీకు. ఒక ఆర్టిస్ట్ ఏం కోరుకుంటాడో అవన్నీ మీకు దక్కుతున్నట్టున్నాయి అలాంటి పాత్రలు. దక్కుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన సినిమాలు 6 ఫస్ట్ కాపీ సిద్ధమై రెడీ టు రిలీజ్ ఉన్నాయి. వాళ్ళ బేరాలు జరిగితే, వాళ్ళకు థియేటర్లు దొరికితే, వాళ్ళకు ఆ రోజు అనుకూలించింది అని అనుకుంటే, పలానా రోజున బాగుంటుంది అని అనుకుంటే, అన్ని సవ్యంగా జరిగితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాలు 6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక 6 సినిమాలు 70-80% పూర్తి ఉన్నాయి. ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల పీరియడ్లో ఇవన్నీ పూర్తిగా 100% విడుదలకు సిద్ధమై ఉంటే
డిసెంబర్ 2025 లోపల నా సినిమాలు 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ 4 మాసాల్లో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే నెలకు యావరేజ్గా 2 పెట్టుకున్నా కూడా కదా, 2 పెట్టుకున్నా కూడా అంటే రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాలో కనపడుతున్నట్టే. ఒక ఆర్టిస్ట్కి ఇంతకు మించిన ఒక గుర్తింపు ఏం ఒక ఒక కావాలి? 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 4 మాసాల్లో ఫర్ ఎగ్జాంపుల్ 40 కావు, ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే 10 సినిమాలు నేను చేసినవి ఉన్నాయి దాంట్లో. అంటే ఏ సినిమాలో చూసినప్పుడు మురళీధర్ కనపడుతున్నాడు అనేది ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు, ఇప్పుడు వస్తున్నటువంటి పాత్రలు మంచి బలమైన పాత్రలు వస్తున్నాయి. అదృష్టవశాత్తు నాకు విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి, నేను కోరుకుంటున్న పాత్రలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాలో RRRగా అసలు గోదావరి యాసని అచ్చుగుద్దినట్టుగా దింపేశారు. ఆ సినిమా అనగానే మనకి వైడి రాజుగా వెంకటేష్ గారు గుర్తొస్తారు, ఐశ్వర్య రాజేష్, అలాగే మీ మనవడు బుల్రాజు. మీరు ఎంత అద్భుతమైన కామెడీ పండించారు. బుల్రాజును మళ్ళీ కలిసారా? ఒక యాడ్లో కలిశాను, ఒక యాడ్ ఫిలిం చేశాము, దాంట్లో కలిశాడు అబ్బాయి. మామూలుగా ఎలా ఉంటాడు ఇంతకీ మీతోటి? అందరితో బాగానే ఉంటాడు అబ్బాయి. ఆయన చాలా క్లెవర్ అండి, చాలా క్లెవర్, చాలా ఇంటెలిజెంట్ ఆ పిల్లవాడు. నేను ఫస్ట్ రోజు చూడగానే వీడేదో తేడా ఉన్నాను అనుకున్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనిపించాడు, కొంచెం విభిన్నంగా ఉన్నాడు ఈ అబ్బాయి అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సెట్లో రిలీజ్ అయిన తర్వాత కూడా అక్కడక్కడ కనిపించాడు. ఒకసారి మాత్రం ఒక యాడ్ ఫిల్మ్లో కలిసి చేశాము. ఆ పిల్లవాడు కొంచెం ఇంటెలిజెంట్, క్లెవరే. భీమవరం బుల్లోడు. భీమవరం దగ్గర ఏదో ఊరు, గణపవరం ఏదో ఉన్నది వాళ్ళ ఊరు. 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి. రిటైర్ అయిన తర్వాత అసలు ఇంత అద్భుతమైన ప్రయాణం చాలామందికి దక్కేది కాదండి. ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఫస్ట్ నుంచి మీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? అంటే ఇది నటరాజు కృప మేడం, అమ్మవారి అనుగ్రహం, ఆ సరస్వతి మాత ఆశీర్వాదం, నా తల్లిదండ్రుల దీవెన, నాకు విద్య నేర్పిన గురువులు, వీళ్ళందరి ఆశీర్వాదాలతోనే అన్నీ సమకూరుతాయి. నాకు అవి పుష్కలంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది. రోజులు గడుస్తుంటే, క్యారెక్టర్స్ వస్తుంటే, నేను చేసిన సినిమాలు సక్సెస్ అవుతుంటే, నాకు ఒక పేరు అంటూ వస్తుంటే, మొన్న నేను నాట్స్కి వెళ్ళాను, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు ఆహ్వానించారు అమెరికాకి. జూలై 4, 5, 6 తారీఖులో మాది సంబరాలు, తెలుగు సంబరాలు జరుపుకుంటున్నాం సార్, చాలామంది ఇన్వైట్ చేస్తున్నాము, దాంట్లో భాగంగా మీరు కూడా రండి అంటే వెళ్ళాను. అదో మురళీధర్ గౌడు విమానం ఎక్కుతాను ఊహించలేదు నేను. అంతే, మన చేతుల్లో ఏది లేదు. దైవానుగ్రహం అంటే ఏదైనా జరుగుతుంది. నేనేదో చేస్తున్నానని కాదు, దైవం నడిపిస్తోంది, నేను నడుస్తున్నాను అనేటువంటి భావనలో నేనున్నాను. కాబట్టి అంతే పవిత్రంగా ఉంటాననుకుంటున్నాను, అంతే అంకిత భావంతో పనిచేయాలని అనుకుంటున్నాను, అంతే శ్రమ పడాలనుకుంటున్నాను, ఇంకా చాలా సాధించాలని అనుకుంటున్నాను, ఇంకా ప్రముఖమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు పోషించాలని. పాత్రలు కూడా ప్రముఖ పాత్రలు ఉంటాయి, ప్రత్యేక పాత్రలు ఉంటాయి, అద్భుతమైనటువంటి పాత్రలు ఉంటాయి, వాటిని పోషించాలన్నది నా కోరిక. అవును, చాలా మందికి ఉంటుంది అటువంటి కోరిక. ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు చేశాను, అవి దాంట్లో భాగంగానే ఉంటాయి. రాబోయే సినిమాలు 2 ఉన్నాయి, వాళ్ళ పేరు కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక నటుడిగా నేను అనుకుంటున్న రీతిలో వస్తున్న పాత్రలకు అవి ఒక ఉదాహరణ. కాగితం అనే సినిమా ఒకటి, దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీరాంజనేయులు గారని తీశారు. 30 తిప్పలు పడుతున్నాడు దాన్ని రిలీజ్ చేయడం కోసం. ఫస్ట్ కాపీ రెడీ అయింది, తిప్పలు పడుతున్నాడు. మా అదృష్టం బాగుంటే, ఆయన అదృష్టం బాగుంటే ఆ సినిమా బయటకు వస్తే ఆ సినిమా నాకు ఒక నా నటనకి అరే కాగితం సినిమాలు బాగా చేశారండి అని అనుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమా చేశాను, అందులో కూడా మంచి పాత్ర. ఫుల్ లెంత్ రోల్ అంటే ఉదాహరణకి ఒక సినిమాలో 70 సీన్లు ఉంటాయి అనుకుంటే ఒక సినిమాలో నేను 50 సీన్లలో ఉంటాను. సినిమా మొత్తం నేనే. ఈ 2 సినిమాలకు ఒక చిన్న పోలిక ఉన్నదండి, అనుకోకుండా నేను వచ్చిన పోలిక ఏంటంటే, కాగితం సినిమాలో టైటిల్స్ పడతాయో పడయో నాకు తెలియదు, కానీ సినిమా మొదలైందంటే నేనే వస్తాను ఫస్ట్. నా ఎంట్రీ నాదే, నా మీదనే షాట్, నేనే కనపడతాను స్క్రీన్ మీద. సినిమా ఎండింగ్లో నా మీదనే సెండింగ్, నా మీదనే క్లోజ్. శుభం పడుతుందో ఏం పడుతుందో కానీ నా మీద క్లోజ్. వెంకటరామయ్య గారి తాలూకా కూడా అంతే. ఏరువాక, ఇది అమలాపురం దగ్గర పెదమల్లాం అనే ఒక ఊరిలో, అనకాపల్లి దగ్గర పెదమల్లాం అని చెప్పేసి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో షూట్ చేసింది ఈ సినిమా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. సినిమా ఓపెనింగే ఏరువాక పూజ. ఆ పూజలో నేను పాల్గొంటున్న సన్నివేశంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నా చితి మీద సినిమా ఎండ్ అవుతుంది, నా చితి మంట మీద.
ఆ మంట స్టార్టింగ్ మీరే ఉంటారు, ఎండింగ్ మీరే. ఆ మంటలు ఇలాగ వెళ్తుంటే దాని మీద శుభం వస్తుంది అనమాట. అది కెమెరా అలాగా ఆకాశంలోకి వెళ్తుంది. అలాగా ఈ 2 సినిమాలు నాకు చాలా బాగా తృప్తి ఇచ్చిన సినిమాలు. అసలు మీరు యాక్ట్ చేస్తున్న సినిమాల పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా ఉన్నాయి. ఆ కథ కూడా అలాగే ఉండొచ్చేమో. ఉంది వెరైటీ కథలే. మొదటి నుంచి చూసినప్పుడు కూడా మీదంతా కూడా అలాగే కనిపిస్తూ ఉంది. కాలం కలిసి వచ్చి అన్నీ వస్తాయి మేడం. కలిసి రావాలి. సక్సెస్ వచ్చినప్పుడు మనం అందరి గురించి మాట్లాడుకుంటాం, కానీ ఆ కష్టాలు, కన్నీళ్లు, అవమానాల గురించి కూడా అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఎలాంటి ఎదురు దెబ్బలనైనా ఎదుర్కొన్నారా? అవి ఎదురు దెబ్బలు అనడానికి లేదు, అనకూడదు. అది అప్పుడు అనిపిస్తుంది మనకు, ఇంత అవమానమా, ఇంత దారుణమా, ఇంత అవసరమా? అవసరమే. ఇప్పుడు బిర్యానీ తినాలని నువ్వు అనుకుంటే, నీకు నటుడు అంటే బిచ్చగాడు మేడం. నా దృష్టిలో నటుడు అంటే బిచ్చగాడు, పాత్రల కోసం వెతుకునే బిచ్చగాడు. మంచి పాత్ర అంటే మంచి భోజనం కోసం వెతుకునే బిచ్చగాడు. ఇప్పుడు పచ్చడి మెతుకులేస్తే తింటాడు, మంచి ఒక పప్పు భోజనం పెట్టి తింటాడు, ఒక మంచి మాంసాహార భోజనం పెట్టి తింటాడు. కానీ నాకు ఇదే కావాలని కోరుకోవడం అనేది జరుగుతుందేమో కానీ అతనికి రాకపోవచ్చు అటు నుంచి. అలాగా నటుడికి కూడా విభిన్నమైన, ఏ నటుడు పర్ఫెక్షన్ ఉన్న నటుడు, పర్ఫెక్ట్ నటుడు విభిన్నమైన పాత్రలు పోషించాలని, పాత్రలకే అంకితమైపోవాలని, పాత్రే నా జీవితం అని అనుకునేవాడే కళాకారుడు. ఆషామాషిగా టైంపాస్ చేయటం వేరు, కానీ నిజమైన కళాకారుడు ఏం కోరుకుంటాడంటే పాత్ర. అందుకే మరి వెనకట వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు ఏమి ఆస్తిపాస్తులు సంపాదించలేదు, పాత్ర సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. కొంతమంది పేర్లు వింటుంటే మనము అలా. ఇప్పుడు ఎస్వి రంగారావు గారిని మనము తలుచుకుంటే ఒకసారి ఎంత అద్భుతమైనటువంటి ఎస్వి రంగారావు గారు, ఆయన పాత్ర పోషణ ఎలా ఉంటుంది, ఆయన మైథాలజికల్ వేయనివ్వండి, హిస్టారికల్ వేయనివ్వండి, ఫోక్ వేయనివ్వండి, సోషల్ వేయనివ్వండి, ఏ భాషది ఏ దాన్ని ఏమంటారంటే ఇది ఏది తీసుకున్నా కూడా సినిమా పౌరాణికమైన, చారిత్రాత్మకమైన, జానపదమైన, సాంఘికమైన కూడా ఏ తరహా సినిమా తీసుకున్నా కూడా పెట్టింది పేరు. అసలు రంగారావు గారు ఈ సినిమాలో బాగా పనిచేయలేదని చెప్పడానికి లేదు. అంత అద్భుతమైన గుమ్మడి గారు, ఇటువంటి పెద్ద వాళ్ళ పేర్లు చెప్పాలి, చాలా వందల మంది ఉన్నారు మేడం అటువంటి వాళ్ళు. అటువంటి బలమైన సంకల్పం ఉండాలి మనకు. నాకు ఆ కోరిక ఉంది. క్వాంటిటీ గురించి నేను చెప్పట్లేదు, ఎన్ని సినిమాలు చేశాము, ఎంత సంపాదించాము, ఏమి ఇస్తున్నారో అన్నది కాదు. వీటికన్నా ముందు నాకు అది కావాలి, ఒక బలమైన పాత్ర కావాలి. అంటే నా కోరిక అది. నేను దాన్ని చేయగలుగుతానా చేయలేదన్నా దర్శకుడు గారి చేతిలో ఉంటుంది. దర్శకుడు గారే, నేను మట్టి ముద్దను, నేనే కాదు ఏ కళాకారుడు నేను మట్టి ముద్దనే. దాంతో నువ్వు గణపతి బొమ్మ చేస్తావా, శివుడి బొమ్మ చేస్తావా, శివలింగం చేస్తావా, రాముని చేస్తావా అనేది ఒక దర్శకుడు గారి చేతిలో ఉంటుంది. అందుకే దర్శకుడు గారిని మెప్పించినామంటే ప్రపంచాన్ని మెప్పించినట్టే. అదే దర్శకుడికి నటుడికి ఉన్నటువంటి అనుబంధము, సంబంధము. రిటైర్ అయిన తర్వాత చాలామంది ఆ రిటైర్మెంట్ డబ్బులతో హాయిగా ఫ్రీ టైంలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, కానీ మీకు ఎక్కడో లోపల మిగిలిపోయింది, నేను సాధించాల్సింది ఉంది అని. నాకు ఇప్పటికీ ఉంది మేడం, ఇంకా నా గమ్యం ఇంకా ఉంది. నాకు అవకాశం దేవుడు ఇవ్వాలి, నాకు ఆ శక్తిని ఇవ్వాలి అనేది ఉన్నది. నాకు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఇది నా ఆశ. ఇదేదో చెప్పుకోవటం కాదు, ఇది నా ఆశ, నా మనసులో ఉన్న కోరిక. అటువంటి పాత్రలు చేయాలనేటువంటి ఒక కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది మేడం. అల్లటపక కాదు, సినిమా నటుండి అనేటువంటి ఒక భావన నా మనసులో నేను పుట్టినప్పటి నుంచే ఉన్నది. నటన ఎప్పుడు నేర్చుకున్నారు, నటన ఎక్కడ నేర్చుకున్నారు అనే దానికి మీరు ప్రశ్న వేయలేదు, కానీ ఆ ప్రశ్న మీరు కనుక వేస్తే నా సమాధానం ఏమిటంటే నేను పుట్టుకతోనే నటుండి అనేటువంటి భావన నాలో ఉన్నది అది. అసలు మీ క్యారెక్టర్స్ చూస్తే మాకు అర్థమవుతుంది, అందుకే నేను ఆ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే మీరు చాలా న్యాచురల్గా అసలు నటించడం కాదు, జీవిస్తూ ఉంటారు అంతే. ఒకటి చెప్పారా, ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద దర్శకుల దగ్గర చేస్తున్నాను మేడం, నోటెడ్ దర్శకుల దగ్గర చేస్తున్నాను. అటువంటిప్పుడు ఆ సందర్భంలో కూడా, ఆ సన్నివేశంలో కూడా సీన్ పేపర్ నాకు ఇస్తే సీన్ పేపర్ చూసుకుని డైలాగులు చెప్పేసేసుకొని అదేమిటో వాళ్ళకి మాడ్యులేషన్ ఏమిటి సార్ అని ఒకసారి అడిగి, ఆ తర్వాత నేను చేస్తుంటే ఓకే సార్ ఇది బాగుంది అని అంటున్నారు. హ్యాపీ అది కాదు సార్, అది కాదండి, ఈ సిచ్యువేషన్ వేరు, అది కాదా ఇలాగా చెయ్యి అని చెప్పేసి అని అంటలేదు, ఓకే అంటున్నారు. కారణం తెలియదు అంటే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతానే కదా, వాళ్ళు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యారు కదా. నేను మీరేం చేస్తే అదే ఓకే అని అనడానికి అనరు కదా. కాబట్టి అలా చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతున్నది నా లోపల. నాకు చిన్నప్పటి నుంచి అదే మేడం. అందుకే నాకు ఈ గుమ్మడి గారి పేరు, రంగారావు గారి పేరు, నాగయ్య గారి పేరు,
తీసుకుంటే నేను చిన్నప్పుడు చూసిన సినిమాల్లో వాళ్ళు వేసిన పాత్రలు నన్ను బాగా బలంగా నాలుపల ముద్రపడిపోయినాయి. అటువంటి క్యారెక్టర్ చేయాలి, అంత పర్ఫార్మెన్స్ చేయాలి. అసలు కొన్ని సినిమాలు చూస్తుంటే అసలు వీళ్ళు నటరాజులా అనిపిస్తుంది. ఎస్వి రంగారావు గారు కానీ, గుమ్మడి గారు కానీ, నాగయ్య గారు కానీ ఎంత అప్పటి రోజుల్లో ఇంకా ఇప్పుడున్నంత ఈజీ కూడా లేదు అప్పుడు. ఇప్పుడు చాలా టెక్నికల్గా ఎంతో డెవలప్మెంట్ జరిగి మనకు కొన్ని ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలనుకుంటే మనం ఎక్కడ కూర్చొని డబ్బింగ్ చెప్పుకున్నా కూడా దాన్ని సింక్ చేస్తున్నారు. కానీ అప్పట్లో కాదు కదా మేడం. నేను విన్నది ఏమిటంటే ఒక సీన్లో నలుగురు ఉన్నారంటే నలుగురు కలిసి ఒకటేసారి డబ్బింగ్ చెప్పటం ఎంత కష్టం అది కదా. అట్లా బలమైనటువంటి పాత్రలు వేయాలనేటువంటి కోరిక ఉన్నది. మురళి గారు, ఈ ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నా, నాకు అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, ఈ క్యారెక్టర్ చేయాలని ఉంది, జనం గుర్తు పెట్టుకునే క్యారెక్టర్ చేయాలని ఉంది అంటున్నారే తప్ప ఆ స్టార్ హీరో సినిమాలో నటించాలి, ఈ స్టార్ హీరో సినిమాలో కనిపించాలి అనేది మాత్రం నాకు కనిపించలే. ఎంతకీ మీరు పాత్రని ప్రేమిస్తున్నారు, సినిమాని ప్రేమిస్తున్నారు. నిజంగా పెద్ద హీరోల సినిమాల్లో నటించాలని లేదా? ఎందుకుంటుంది మేడం? ఉంటుంది, కానీ అవకాశాలు రావాలి కదా. అవకాశాలు అది చెప్పిన కదా మేడం. పాత్ర వేయాలి అంటే దానికి మనకు అది మనకు ప్రాప్తం ఉంటేనే ఆ పాత్ర వస్తుంది. చిరంజీవి గారి సినిమాలో, అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, చిరంజీవి గారి సినిమాలో 2 సార్లు నాకు అవకాశం వచ్చింది. 2 సార్లు అవకాశం వస్తే ఆ 2 సినిమాల కోసం నేను ఇంకొక 4 సినిమాలు పోగొట్టుకున్నాను. అయ్యో, ఇది అవసరమైతే ఉంచండి, లేకపోతే కట్ చేయండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మరి చిరంజీవి గారిని ఉటంకించారు ఎందుకు అంటే దానికి నా దగ్గర జవాబు ఉండదు, కానీ వాస్తవం. దానికి వివరణ కూడా ఇచ్చుకున్నాను నేను. దానికి వేరే రకాలు చెప్పారు. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇది మీరు బాగా జ్ఞాపకం చేశారు. దానికోసం కాకపోయినా దీనికోసం అని చెప్పాలి. నేను అవైలబుల్ లేను అని చెప్పేసి అని వెళ్ళిపోయిన సందర్భాలు అవి. కానీ ఆయన కోసమే, ఆ సినిమా కోసమే నేను 3 సార్లు 3 షెడ్యూళ్ళు నాకు 3 సార్లు డేట్లు ఇస్తే 3 సార్లు ఆ డేట్లను సరిపెట్టుకొని వేరే సినిమాలు వదిలేసుకున్నా. చివరికి ఈ సినిమాలో నాకు అవకాశం రాలేదు. ఒక పెద్ద ఆయనను నేను ఒకానొక సందర్భంలో అనుకోకుండా కలవాల్సి వచ్చింది. అక్కడ నాకు అనుమానం వచ్చింది. నేను కొన్ని విషయాలు బాగా వివరించి తీసుకుంటాను మేడం. వివరించి చెప్తాను, వివరించి తీసుకుంటాను. నాకు ఆ వివరణ కోరవలసిన అవసరం నాకు వచ్చింది. వివరణ నేను ఇవ్వాల్సిన అవసరం నాకు అనిపించింది. ఎందుకు జరిగింది సార్ ఇలా అని అడిగాను. మీరు ఎక్కడ దొరుకుతారండి, మీరు చాలా బిజీ కదా అన్నారు. అనుమానం వచ్చింది నాకు. సార్ ఇక్కడ తేడా, ప్లీజ్ మీరేమనుకోకండి, దయచేసి మిమ్మల్ని నేను బలవంతం పెడుతున్నానని అనుకోకండి సార్. నాకు 3 సార్లు డేట్లు ఇచ్చారు సార్, 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఎప్పుడు అంటే ఇప్పుడు నేను డేట్లు కూడా చూపించాను. ఇప్పుడు సార్ ఏమైంది అని అంటే, లేదండి అది కొంచెం షెడ్యూల్ పోస్ట్ పోయిందని ఒకసారి, ఇంకేదో జరిగిందని ఒకసారి చెప్పి చివరికి లేదని అన్నారు. నేను దానికోసం ఒక పేర్లు కూడా చెప్పాను, ఫలానా సినిమాలు పోగొట్టుకున్నాను సార్, అక్కడ దాంట్లో ఇంపార్టెంట్ రోడ్ కూడా నేను పెద్ద అయిన సినిమాలు చేయాలని, అందుకే అవకాశం వచ్చింది నాకు చేయాలని చెప్పేసి అని. మీరు నాకు అవైలబుల్ లేరని వచ్చిందండి రిపోర్టు. దానికి మనం ఏం చేయలేము. నేనేమని సరిపెట్టుకున్నాను, బాధపడలేదు. మనకు ప్రాప్తం లేదు కదా. మనకే కనుక ప్రాప్తం ఉంటే నేనే ఆ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ వేయాలని అనుకుంటే అవేవి పోస్ట్ పోన్ అయ్యేవి కావు. నన్ను వాళ్ళు ఖచ్చితంగా తీసుకుని ఉండేవాళ్ళు. అందుకే నేను ఎప్పుడు బాధపడను. క్యారెక్టర్ పోయిందన్నా బాధపడను, క్యారెక్టర్ వచ్చిందన్నా బాధపడను, క్యారెక్టర్ వచ్చిందన్నా సంతోషపడను. క్యారెక్టర్ వచ్చింది అంటే మనకు ప్రాప్తం అన్నట్లు లెక్క. ఎందుకు ఇప్పుడు అదే విషయము నేను కూడా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళని మార్చి నన్ను తీసుకునేవి కూడా ఉన్నాయి. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. నాకు అదే మహద్భాగ్యంగా అనిపించింది. అనుకోకుండా ఒక సినిమా అవకాశం వచ్చింది, చాలు. నటించాలి, అద్భుతమైన క్యారెక్టర్స్ వెయ్యాలి, జనం గుర్తుపెట్టుకునేలా మనం ఉండాలి అనేది ఆ ఫైర్ మాత్రం మీలో బాగా కనిపిస్తోంది. సంకల్ప బలం గట్టిగా ఉంటే రగులుతోంది తెలుస్తోంది. సంకల్ప బలం గట్టిగా ఉంటే పంచభూతాలు కూడా ఏకమై మనకి సపోర్ట్ చేస్తాయంటారు. మేడం మిమ్మల్ని అడ్డుపడుతున్నాను. దానికి కారణం ఏంటంటే నాలో ఆ శక్తి ఉందని నాకు అనిపిస్తుంది, నాలో ఆ బలం ఉంది అని నాకు అనిపిస్తుంది. నేను చేయగలను అనేటువంటి నమ్మకం నాలో దాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతుంది. మనం చెయ్యాలి, మంచి పాత్ర చేయాలి. పాత్ర ఏదైనా కానివ్వండి, కొన్ని చిన్న పాత్రలే అద్భుతంగా రాణిస్తాయి. సినిమా అంతా మనం కనపడాలని లేదండి. సినిమా అంతా మనం కనపడాలని ఫుల్ లెంత్ రోల్ చేయాలని చెప్పేసి సినిమా మొత్తమే అది కాదు మన ఉద్దేశం. చేసిన పాత్ర ఆహా ఏం చేశాడయ్యా అది కావాలి మనం. అది ఆ ప్రశంస కావాలి మనకి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు.
సార్ అంటే ఈ మధ్య కొంతమంది ఇప్పుడు మనం ఏమి అనుకోం మేడం, అంతా మీరే అనుకుంటారు. అంటే మీరేంటే నన్ను అడిగే వాళ్ళే అనుకుంటారు. నేను అనుకునేది ఏమడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి మొహమాట పడుతూ బిడియ పడుతూ, సార్ ఏమనుకోకండి సార్, 30 తారీఖు నాడు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, వేస్తారా సార్? వేస్తానండి. అది కాదు సార్, జస్ట్ 1 డేనే, జస్ట్ 1 సీన్, నో ప్రాబ్లం సార్, నాకు అది లేదు అంటే. ఆయన ఏమనుకుంటే చిన్న క్యారెక్టర్ వేస్తాడా, 1 డే క్యారెక్టర్ వేస్తాడా అని చెప్పేసి, అది కాదు కదా. 1 డే క్యారెక్టర్ రేపు నీకు అద్భుతమైనటువంటి పేరు తేవచ్చు కదా, చేస్తానని చెప్పేసి చేశాను. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, నేను సాటిస్ఫై అయ్యాను. ఖాళీ ఉన్న రోజు పని దొరికింది నాకు. మీరు నటించిన సినిమాలన్నీ చూస్తూనే ఉన్నాం. మీ క్యారెక్టర్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి, చక్కగా జీవించేస్తున్నారు. మీరు ఇందాకటి నుంచి చెప్తున్నారు కదా, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, నాగయ్య గారు, ఖచ్చితంగా ఈ మోడర్న్ సినిమాల్లో కూడా జగ్గయ్య గారు, ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో కూడా మీలాంటి ఆర్టిస్టుల వల్ల అలా ఇలాంటి పాత్రల్ని మళ్ళీ ఇదే లిస్ట్లో మీలాంటి వారి పేరు కూడా చేరే అవకాశం ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ గారు. నమస్కారం అండి.